పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేశారంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకుని పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని లేఖలో జగన్ పేర్కొన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. రైట్, వైఎస్ జగన్ ట్వీట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, ఏదైతే కడప ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఉప ఎన్నికపై ఆయన ట్వీట్ చేయడాన్ని సంచలనంగా చూడొచ్చు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, అలాగే రాజంపేట నియోజకవర్గంలో ఉన్న మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్ను బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేశారన్నది వైఎస్ జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు, ఆరోపిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అయితే అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకుని పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారనేది వైఎస్ జగన్ వాదన. అయితే ఈ లేఖలో ఏదైతే ట్వీట్ చేసినటువంటి లేఖలో జగన్ పేర్కొన్నారు, పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, అలాగే కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఏదైతే రీపోలింగ్ పెట్టాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితిని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలాగే వైఎస్ జగన్ దీని మీద చాలా తీవ్రంగా స్పందిస్తూ కేంద్ర బలగాలతో అలాగే కేంద్ర ఎన్నికల సంఘం వారు స్పెషల్ గా ఈ ఎన్నికను రీపోలింగ్ చేసి నడిపించాలనేది జగన్మోహన్ రెడ్డి డిమాండ్ గా కనిపిస్తోంది. ఏదైతే ఇటు ఉమ్మడి కడప జిల్లాలో ఈరోజు ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, అలాగే పోలీసుల నిర్బంధాలు కావచ్చు, అలాగే దొంగ ఓట్లను వేసుకున్నటువంటి అంశాన్ని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఒక దొంగ ఎలాంటి లాక్కొని చేస్తారో అంత దొంగ ఓట్లు వేసుకొని మరి ఈ జెడ్పీటీసీ కైవసం చేసుకోవాల్సినటువంటి దుస్థితికి ఏదైతే కూటమి ప్రభుత్వం దిగజారిందా అన్నది జగన్మోహన్ రెడ్డి అర్థంగా తెలుస్తోంది. మరి దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కూడా వైసీపీ వర్గాలైతే చెప్తున్నాయి. ఏదైతే బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి మనుషులను ఇక్కడ ఓటర్లుగా మార్చి ఆ స్లిప్పులు తీసుకెళ్లి వేసినటువంటి అంశంలో కోర్టుకు కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అటు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వైసీపీ వర్గాల్లో చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఎన్నికల ఫలితాలు రాకముందే కోర్టుకు కూడా వెళ్లి అక్కడ కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ద్వారా ఒక డైరెక్షన్ తీసుకుని వచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు వైసీపీ సంబంధించినటువంటి న్యాయ సలహాదారులు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటు పులివెందుల తన సొంత నియోజకవర్గంలో సొంత గడ్డలో జరిగినటువంటి ఎన్నికలను చాలా దారుణంగా జరిగాయన్నది కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. అలాగే ఒంటిమిట్టలో జరిగినటువంటి హింసా కాండను కూడా ఈ సందర్భంగా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి రేపు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఎలాంటి వ్యాఖ్యలు ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారన్నది కూడా చాలా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. అలాగే ఏదైతే ప్రజాస్వామ్యం 15వ తారీఖు అయితే 14వ తారీఖే ప్రజాస్వామ్యం అలాగే స్వాతంత్ర్యం కూడా రాబోతుంది కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందులకు కావచ్చు, అలాగే ఒంటిమిట్టకు కావచ్చు అని చెప్పి కూడా మరోవైపు
వీరి వాదనగా టీడీపీ వాదనగా తెలుస్తోంది. మరి చూడాలి. అయితే ఇప్పటివరకు అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అవే అంశాలను దాదాపుగా ప్రస్తావించిన పరిస్థితి కదా. అయితే ఇప్పటివరకు వైసీపీ ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు అని అటు అధికారులు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కదా రామచంద్ర. ఏంటి రేపు ప్రెస్ మీట్ లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆధారాలు మీడియా ముందు బయటపెట్టే అవకాశం ఏమైనా ఉందా రిగ్గింగ్ కి సంబంధించి? రిగ్గింగ్ అంశాలు అంశాలు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఇప్పటికే చాలా వరకు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు జమ్మలమడుగులో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూడా క్యూలో నిలబడినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు. కొంతమంది బయట ప్రాంతాల నుంచి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదినారెడ్డి ఆధ్వర్యంలో రిగ్గింగ్ చేయడానికి వచ్చినటువంటి వారందరి ఫోటోలు వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. సో ఇదే అంశాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది ప్రెస్ మీట్ సందర్భంగా. అలాగే ఒంటిమిట్టలో ఏదైతే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఈ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా రేపు ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వేదికగా ప్రశ్నించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి రేపు ఏం మాట్లాడతారు, ఇంకా ఇదే అంశాలు మాట్లాడతారా లేకపోతే ఇంకా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా అన్న అటెన్షన్ అయితే నెలకొని ఉంది. పులివెందుల సొంత గడ్డాలో జగన్మోహన్ రెడ్డి బాగా అయితే జగన్మోహన్ రెడ్డి కోటను బద్దలు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలపై ఎటువంటి రాక్షస క్రీడకు కావచ్చు, అలాగే ప్రభుత్వ అధికారులను అలాగే పోలీసులను ఎలా దుర్వినియోగం చేశారన్న సాక్ష్యాధారాలతో అలాగే కొన్ని ఫోటోగ్రాఫ్స్ తో కూడా జగన్మోహన్ రెడ్డి రేపు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేయాలంటే పులివెందల్లో పాగా వేశాం, బోని కొట్టాం, దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి ప్రజాస్వామ్యాన్ని అలాగే ఎవరి ఓటింగ్ వాళ్ళే వేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు టీడీపీ వాళ్ళు అన్నది వైసీపీ వర్షన్ గా ఉంది. అదే వ్యాఖ్యలు అదే వర్షన్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.